ఒక్కసారి ఆలోచించండి. కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం మన విశ్వం పుట్టి అప్పటికి జస్ట్ కొన్ని సంవత్సరాలు మాత్రమే అవుతుంది. అప్పుడప్పుడే కొత్త గ్యాలక్సీలు పుడుతున్నాయి. కొత్త నక్షత్రాలు పుడుతూ ఉన్నాయి. ఇలాంటి దృశ్యాన్ని మనం చూడగలిగితే మనకు కూడా ఆ టైంని చూడగలిగే ఒక టైం మిషన్ ఉంటే వినడానికి ఊహాజనితంగా ఉన్నా కానీ నిజానికి ఈ టైం మిషన్స్ మన దగ్గర ఉన్నాయి. అవే స్పేస్ టెలిస్కోప్స్. మన అంతరిక్షంలో దూరాలను లైట్ ఇయర్స్‌తో మెజర్ చేస్తాం. అంటే లైట్ ఒక సంవత్సరంలో ఎంత ట్రావెల్ చేస్తుందో అంత దూరం. సో కొన్ని వందల కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న స్టార్స్ లేదా గ్యాలక్సీస్ నుండి లైట్ మన దాకా చేరాలంటే వందల కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. సో ఈ లైట్‌ని మనం చూడగలిగితే మనం కొన్ని వందల కోట్ల సంవత్సరాల వెనక్కి చూడొచ్చు. సో ఈ వందల కోట్ల సంవత్సరాల క్రితం మొదలైన లైట్ రేని చూడగలిగేవే స్పేస్ టెలిస్కోప్స్. అంతరిక్షంలో భూమి చుట్టూ ప్రయాణిస్తూ ఇవి విశ్వంలో మన కంటికి కనబడని లైట్ రేస్ని కనిపెట్టి వాటి ద్వారా కొన్ని వందల కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న స్టార్స్, గ్యాలక్సీస్ యొక్క ఇమేజెస్ని తయారు చేస్తాయి. అలా తయారు చేసిందే ఈ ఇమేజ్. చూడటానికి మన ఆకాశంలాగా నార్మల్గా ఉందా? నిజానికి ఈ ఇమేజ్లో కొన్ని వందల గ్యాలక్సీలు ఉన్నాయి. ఈ ఇమేజ్ పేరే హబుల్ డీప్ ఫీల్డ్. అసలు ఇన్ని గ్యాలక్సీస్ని ఒకేసారి ఎలా క్యాప్చర్ చేశారు అనే డౌట్ మీకు రావచ్చు. ఆ పని చేసిందే హబుల్ స్పేస్ టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ కొన్ని వందల కోట్ల కాంతి సంవత్సరాల వెనక్కి చూసి నక్షత్రాలు, గ్యాలక్సీ యొక్క పుట్టుకను కూడా చూడగలదు. ఈ స్పేస్ టెలిస్కోప్ భూమి నుండి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉండి ఇప్పటిదాకా మనం ఇంకా చూడని విశ్వాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది. 1990లో లాంచ్ అయిన దగ్గర నుండి 3 దశాబ్దాల పాటు హబుల్ కొన్ని లక్షల అబ్జర్వేషన్స్ చేసింది. బట్ ఇంత అద్భుతమైన ఫొటోస్ వెనుకున్న హబుల్ జర్నీ నాసా చేసిన ఒక అతిపెద్ద తప్పుతో మొదలైంది. స్టార్టింగ్లోనే చిన్న ఎర్రర్ వల్ల ఈ స్పేస్ టెలిస్కోప్ దాదాపు ఫెయిల్ అయింది. అంతరిక్షంలో హబుల్ తీసిన ఫస్ట్ ఇమేజెస్ చాలా గొప్పగా ఉంటాయి అనుకుంటారేమో. నిజానికి అంతరిక్షంలో హబుల్ తీసిన ఫస్ట్ ఇమేజెస్ అత్యంత బ్లర్గా, దారుణంగా ఉన్నాయి. సో ఒక్కసారిగా నాసా సైంటిస్టులు కూడా షాక్ అయ్యారు. బట్ నాసా మళ్ళీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ స్పేస్ టెలిస్కోప్ని అంతరిక్షంలో రిపేర్ చేసింది. సో అసలు ఈ స్పేస్ టెలిస్కోప్ ఎలా పనిచేస్తుంది, నాసా చేసిన తప్పేంటి, అలాగే ఈ టెలిస్కోప్ పంపిన కొన్ని అద్భుతమైన ఇమేజెస్ గురించి చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఎర్త్ చుట్టూ లైట్ని బ్లాక్ చేసే, అలాగే లైట్ని డిస్టర్బ్ చేసే ఒక బ్లాంకెట్ ఉంటుంది. అదే ఎర్త్ అట్మాస్ఫియర్. ఈ అట్మాస్ఫియర్ వల్లే లైట్ డిస్టర్బ్ అయ్యి స్టార్స్ మెరుస్తూ మనకు కనిపిస్తాయి. ఈ అట్మాస్ఫియరిక్ లేయర్స్ వల్ల ఎంత పెద్ద టెలిస్కోప్ అయినా సరే రెజల్యూషన్ తగ్గుతుంది. సో మనం చాలా దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేయడం చాలా కష్టం. దీనివల్ల కోట్ల లైట్ ఇయర్ల దూరంలో ఉన్న స్టార్స్, గ్యాలక్సీస్ క్లియర్గా కనిపించవు. దీనికి సొల్యూషన్ కోసం సైంటిస్టులు టెలిస్కోప్స్లో ఎన్నో కొత్త ఇన్వెన్షన్స్ చేశారు. కొత్త మిర్రర్స్, లెన్సెస్ కనిపెట్టారు. పెద్ద టెలిస్కోప్స్ కూడా తయారు చేశారు. బట్ ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ అవ్వలేదు. ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉండే ఫ్లూయిడ్స్, అలాగే డస్ట్ లైట్ వేవ్ లెన్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఈ గ్రౌండ్ టెలిస్కోప్స్ నుండి ఇన్ఫ్రారెడ్ లైట్ని, ఎక్స్రేస్ని అబ్జర్వ్ చేయడం చాలా కష్టం. బట్ నిజానికి ఇది మనల్ని హార్మ్ఫుల్ రేస్ నుండి కాపాడుతుంది. ఒక రకంగా అట్మాస్ఫియర్ మనకు మంచిదే, కానీ సైంటిస్టులకు అతిపెద్ద సవాలు. సో సైంటిస్ట్కి కొన్ని వందల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ని భూమి నుండి ఈ టెలిస్కోప్స్ ద్వారా అబ్జర్వ్ చేయడం అసాధ్యం. సో దీనికి ఉన్న సొల్యూషన్ ఎర్త్ అట్మాస్ఫియర్ దాటి టెలిస్కోప్స్ని బయటికి తీసుకువెళ్ళాలి. సో ఈ స్పేస్ టెలిస్కోప్ కాన్సెప్ట్ ఇక్కడే మొదలైంది. 1969లో ఒక చిన్న స్పేస్ టెలిస్కోప్ని నాసా లాంచ్ చేసింది. బట్ అదే టైంలో ఒక పెద్ద, అలాగే ఇంటర్చేంజబుల్ ఇన్స్ట్రుమెంట్స్ కలిగిన, అలాగే ఇన్ఫ్రారెడ్ లైట్ని అబ్జర్వ్ చేయగలిగిన టెలిస్కోప్ని తయారు చేయాలని ప్లానింగ్ చేశారు. అఫీషియల్గా ఈ ప్రోగ్రామ్ 1977లో మొదలైంది. ఆ సంవత్సరంలోనే హబుల్ టెలిస్కోప్ ప్రయాణం మొదలైంది. ఆ సంవత్సరం నాసాకి ఫండింగ్ కూడా వచ్చింది. స్టార్టింగ్లో టెలిస్కోప్స్కి అయ్యే ఖర్చు $300 మిలియన్ ఎస్టిమేట్ చేశారు. ఈ టెలిస్కోప్ డిజైన్లో ఒక మెయిన్ మిర్రర్ ఉంటుంది. ఈ మెయిన్ మిర్రర్ మీద పడిన లైట్ని ఈ మిర్రర్ టెలిస్కోప్స్లోని వేరే ఇన్స్ట్రుమెంట్స్కి రిఫ్లెక్ట్ చేస్తుంది. అలా రిఫ్లెక్ట్ అయిన లైట్ని ఈ ఇన్స్ట్రుమెంట్స్ రిసీవ్ చేసుకొని ఇమేజ్ తయారు చేస్తాయి. సో ఈ మెయిన్ మిర్రర్ కోసం నాసా ఆ టైంలో పర్కిన్ ఎల్మర్ అనే ఆప్టిక్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి కారణం, ఈ కంపెనీ అప్పట్లో లేటెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెక్నాలజీస్తో మిర్రర్స్ తయారు చేసేది. మిర్రర్స్కి కావాల్సిన కర్వ్ని కంప్యూటర్ బేస్డ్ టెక్నాలజీతో పాలిషింగ్ చేసి తయారు చేసేవారు. అదే టైంలో ముందు జాగ్రత్తగా నాసా కొడాక్ అనే కెమెరా కంపెనీకి కూడా బ్యాకప్ మిర్రర్ రెడీ చేసే కాంట్రాక్ట్ ఇచ్చింది. 1979లో పర్కిన్ ఎల్మర్ మిర్రర్ డిజైనింగ్ మొదలుపెట్టింది. ఈ మిర్రర్ని నాసా యొక్క క్యాలిక్యులేషన్స్కి తగ్గట్టుగా కట్ చేయాలి. ఈ ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చేయాలి. షేప్లో వెంట్రుక సైజ్ అంత ఎర్రర్ ఉన్న ప్రాజెక్ట్ మొత్తం ఫెయిల్ అవుతుంది. సో ఈ పని చేయడానికి పర్కిన్ ఎల్మర్ కంపెనీకి 2 ఏళ్ళు టైం పట్టింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు నాసా ఈ మిర్రర్ని చాలా రకాలుగా టెస్ట్ చేసింది. స్పేస్లోని హార్ష్ కండిషన్స్కి, అలాగే లాంచ్ టైంలో రాకెట్లోని వైబ్రేషన్స్కి ఈ మిర్రర్ తట్టుకోగలుగుతుందా అని టెస్ట్ చేశారు. వీటితో పాటు మిర్రర్ కరెక్ట్ షేప్లోనే ఉందా అని కూడా టెస్ట్ చేశారు. ఈ మిర్రర్ షేప్ని టెస్ట్ చేయడానికి నల్ కరెక్టర్ అనే సిస్టమ్ని వాడారు. ఈ సిస్టమ్ హబుల్ మిర్రర్ మీద పడిన లైట్ రే పర్ఫెక్ట్గా
రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేస్తుంది. ఈ టెస్ట్లో ఈ మిర్రర్ లైట్ని పర్ఫెక్ట్గా రిఫ్లెక్ట్ చేసింది. బట్ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ నల్ కరెక్టర్ సిస్టమ్ని సెట్ చేసే టైంలో కొంతమంది సైంటిస్టులు ఒక మిర్రర్ని రాంగ్గా సెట్ చేశారు. దీనివల్ల మెయిన్ మిర్రర్లో ఎలాంటి ఎర్రర్ లేదు అని సైంటిస్ట్ అనుకున్నారు. బట్ నిజానికి ఈ మిర్రర్లో చిన్న ఫాల్ట్ ఉంది. నాసా కాంట్రాక్ట్ ఇచ్చిన షేప్తో పోలిస్తే ఈ ఒరిజినల్ మిర్రర్ షేప్లో చాలా చిన్న తేడా ఉంది. బట్ ఇది చాలా మైన్యూట్ ఎర్రర్. ఆ టైంకి కొడాక్ కూడా బ్యాకప్ మిర్రర్ రెడీ చేసింది. బట్ పర్కిన్ ఎల్మర్ రెడీ చేసిన మిర్రర్ టెస్ట్ సక్సెస్ అవడంతో టెలిస్కోప్ కోసం పర్కిన్ ఎల్మర్ రెడీ చేసిన మిర్రర్ని కన్ఫర్మ్ చేశారు. 1990లో స్పేస్ షటిల్ డిస్కవరీ ఈ టెలిస్కోప్ని స్పేస్లోకి లాంచ్ చేసింది. టెలిస్కోప్ లాంచ్ అయిన తర్వాత జరిగిన తప్పు తెలుసుకోవడానికి సైంటిస్టులకి పెద్ద టైం ఏం పట్టలేదు. హబుల్ పంపిన ఇమేజెస్ అన్ని దారుణంగా బ్లర్గా ఉన్నాయి. దాదాపు $2 బిలియన్ ఖర్చు, 12 ఏళ్ల సమయం వృధా అయింది. హబుల్ సైంటిఫిక్ హిస్టరీలోనే ఒక అతిపెద్ద జోక్ అయింది. మిర్రర్లో ఎర్రర్ చాలా స్మాల్ ఎర్రర్, హ్యూమన్ హెయిర్ సైజ్లో ఒక ఫ్రాక్షన్ అంత ఎర్రర్ మాత్రమే ఉంది. కానీ ఈ చిన్న ఎర్రరే ఇమేజెస్ని బ్లర్ చేసి పడేసింది. ఈ ఎర్రర్ వల్ల మెయిన్ మిర్రర్ రిఫ్లెక్ట్ చేసిన లైట్ రే టెలిస్కోప్ ఇన్స్ట్రుమెంట్స్పై రాంగ్గా రిఫ్లెక్ట్ అయ్యాయి. సో దీనివల్ల దాదాపు 3 ఏళ్ల పాటు హబుల్ టెలిస్కోప్స్ నుండి బ్లర్ ఇమేజెస్ మాత్రమే వచ్చాయి. ఆ టైంలో న్యూస్ పేపర్స్లో, మ్యాగజైన్స్లో ప్రతి చోట కొత్త జోక్ ఐటమ్ ఈ టెలిస్కోపే అయింది. దీంతో నాసా ఈ టెలిస్కోప్ని అలా వదిలేయకుండా రిపేర్ చేయాలని డిసైడ్ అయింది. కొడాక్ తయారు చేసిన బ్యాకప్ మిర్రర్ని నాసా సైంటిస్టులు టెస్ట్ చేశారు. బట్ షాకింగ్గా ఆ కొడాక్ మిర్రర్లో ఎలాంటి ఎర్రర్ లేదు. హ్యూమన్ హెయిర్ సైజ్లో ఫ్రాక్షన్ అంత ఎర్రర్ కూడా ఈ మిర్రర్లో లేదు. చాలా పర్ఫెక్ట్గా కొడాక్ కంపెనీ ఈ మిర్రర్ని తయారు చేసింది. బట్ స్పేస్లో మిర్రర్ని రీప్లేస్ చేయడం అసాధ్యం. సో అంత పర్ఫెక్ట్గా ఉన్న ఈ మిర్రర్తో ఏం చేయలేదు నాసా. ఎర్రర్ ఉన్న ఆ మిర్రర్నే రిపేర్ చేయాలి. ఈ రిపేర్కి సైంటిస్ట్కి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. సైంటిస్ట్కి ఉన్న అడ్వాంటేజ్, హబుల్ టెలిస్కోప్ని ఇలాంటి సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకునే డిజైన్ చేశారు. ఈ టెలిస్కోప్కి ఒక సైడ్న 5 ఇన్స్ట్రుమెంట్ బేస్ ఉంటాయి. ఈ ఇన్స్ట్రుమెంట్ బేస్లో హబుల్ రన్ అవ్వడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఇక్కడే ఒక అడ్వాంటేజ్ ఉంది. ఈ ఇన్స్ట్రుమెంట్ బేస్లో కాంపోనెంట్స్ని రిప్లేస్ చేయగలం. ఉన్న సిస్టమ్స్ని తీసేసి మరింత అడ్వాన్స్డ్ అప్డేటెడ్ సిస్టమ్స్ని యాడ్ చేసే విధంగా హబుల్ని డిజైన్ చేశారు. సో ఈ బేస్లో ఒక సిస్టమ్ని తీసేసి ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ని తీసుకురావాలని నాసా ప్లాన్ చేసింది. సో మిర్రర్లో ఎంతవరకు రాంగ్ షేప్ ఉందో ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసి కనిపెట్టింది. ఈ ఎగ్జాక్ట్ వాల్యూని బట్టి నాసా సైంటిస్టులు కొన్ని కొత్త లెన్సెస్ తయారు చేశారు. ఈ లెన్సెస్ మెయిన్ మిర్రర్ నుండి లైట్ని తీసుకొని మళ్ళీ హబుల్ టెలిస్కోప్ ఇన్స్ట్రుమెంట్స్ వైపు రీఫోకస్ చేస్తాయి. ఈ కొత్త ఇన్స్ట్రుమెంట్ పేరే కోస్టార్. ఈ కోస్టార్లో 2 కాంపాక్ట్ మిర్రర్స్ ఉంటాయి. ఒకటి ఫ్లాట్గా ఉండి లైట్ని సెకండ్ మిర్రర్ వైపు రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ సెకండ్ మిర్రర్ని ఎగ్జాక్ట్గా హబుల్ యొక్క మెయిన్ మిర్రర్లోని ఎర్రర్ని కరెక్ట్ చేసే విధంగా షేప్ చేశారు. సో ఈ మిర్రర్ నుండి కరెక్టెడ్ లైట్ హబుల్ యొక్క ఇన్స్ట్రుమెంట్ వైపు రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ ప్లాన్తో నాసా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకుంది. ఈ కోస్టార్ రెడీ చేయడానికి నాసాకి $50 మిలియన్ అలాగే 2 ఏళ్ల టైం పట్టింది. 1993లో నాసా ఎండెవర్ స్పేస్ క్రాఫ్ట్లో 7 ఆస్ట్రోనాట్స్తో పాటు కోస్టార్ సిస్టమ్ని కూడా లాంచ్ చేశారు. హబుల్ టెలిస్కోప్ దగ్గర దాదాపు 7 గంటల స్పేస్ వాక్ చేసి ఆస్ట్రోనాట్స్ హబుల్ యొక్క ఒక సిస్టమ్ని రిమూవ్ చేసి కోస్టార్ని ఇన్స్టాల్ చేశారు. కోస్టార్ ఫుల్గా పనిచేయడానికి ఆ తర్వాత కొన్ని వారాల పాటు టైం పట్టింది. కొన్ని వారాల తర్వాత హబుల్ మళ్ళీ ఇమేజెస్ తీసి పంపినప్పుడు ఆ ఇమేజెస్ ఈసారి చాలా క్లియర్గా వచ్చాయి. సో చివరికి హబుల్ టెలిస్కోప్ యొక్క ఎర్రర్ని సాల్వ్ చేశారు. నాసా యొక్క రిపేర్ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అయింది. సో లాంచ్ అయినప్పటికీ హబుల్ టెలిస్కోప్ అనుకున్నట్లు పనిచేయడానికి మరో 3 ఏళ్ల టైం పట్టింది. ఆ తర్వాత కొన్ని దశాబ్దాల వరకు హబుల్ కొన్ని అద్భుతమైన ఇమేజెస్ తీసింది, ఇప్పటికీ తీస్తూనే ఉంది. యూనివర్స్ని ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా హబుల్ టెలిస్కోప్ మనకు చూపించింది. ఆ అద్భుతమైన ఇమేజెస్ అన్నిట్లో ఇది చాలా ఫేమస్ ఫోటో. ఈ ఫోటో పేరే హబుల్ డీప్ ఫీల్డ్. ఈ ఇమేజ్లో కనిపిస్తున్నది జస్ట్ స్టార్స్ మాత్రమే కాదు, కొన్ని వందల గ్యాలక్సీలు కూడా. ఒకేసారి ఇన్ని గ్యాలక్సీస్ని క్యాప్చర్ చేసింది హబుల్ టెలిస్కోప్. అసలు ఈ ఇమేజ్ని హబుల్ ఎలా తీసింది? కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వాటిని హబుల్ ఎలా చూడగలిగింది? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.